అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా మీ అందరికి కూడా మరి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర శుభాకాంక్షలు. ఏమండి, స్వతంత్ర శుభాకాంక్షలు చెప్పుకోవటానికి మనం అర్హులమేనా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది పాస్టర్ అనుకుంటున్నావా? దేశానికి స్వాతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు వారి ప్రాణాన్ని త్యాగం చేశారు. బ్రిటిష్ వారితోటి పోరాడి కొట్లాడి ఎంతో ఫైట్ చేసి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయాడు. ఆఖరిగా మరి గాంధీ గారు వారి యొక్క నేతృత్వంలో మరి బ్రిటిష్ పాలన నుంచి మనకి స్వాతంత్రం రావడం చాలా సంతోషకరం. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది. పిల్లలు గమనించండి, స్వాతంత్రం వచ్చింది దేనికి? దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రాగానే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకడం ప్రారంభించారు. సంతోషమే. కానీ స్వేచ్ఛగా బ్రతకడం ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సమాధానము నెమ్మదితో జీవించే వారిగా ఉండాలి. కానీ ఈరోజు మీరు ఆలోచించండి, టెలివిజన్లో చూస్తే దేశానికి స్వాతంత్రం వచ్చిందని గొప్ప గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు, 6 సంవత్సరాల బాలికను మానభంగం చేయడం, స్త్రీలపై అత్యాచారం చేయడం, హత్యకు కదా వారిని పెట్రోల్ బసి అంటిపెట్టడం, ఇలా ఎంతో మందిని కనీసం కదా స్త్రీ అనే భావం లేకుండా ప్రతి ప్రాంతంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఏమండి, దేశానికి స్వాతంత్రం వచ్చింది సంతోషమే. కానీ మానవుడికి ఎక్కడ ఉందని స్వాతంత్రము? మానవుడు నిజంగా నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పగలడా? లేదే. మానవుడికి స్వాతంత్రం ఎక్కడ వచ్చింది? దేశానికి స్వాతంత్రం వచ్చిందని సంతోషిస్తూ ఉన్నాం, జెండాలు ఎగరేస్తా ఉన్నాం, స్వీట్లు పంచుకుంటున్నాము. కానీ మానవుడు ఎప్పుడైతే దేశంలో ప్రజలకు హాని చేయకుండా, కరప్షన్ లేకుండా, ప్రజల పట్ల ప్రేమ కలిగి, నెమ్మది కలిగి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే మంచి పని చేస్తాడో, ఎప్పుడైతే అతడు సమాజానికి మంచి చేస్తాడో, అప్పుడే క్రీస్తు యేసు ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్పాడు, ఒక చెంప కొడితే రెండో చెంప చూయించు. అదే మాట గాంధీ గారు కూడా జ్ఞాపకం చేశారు. ఈరోజు అలా ఉన్నాము మనము? లేదే. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేము, సహించలేము. వాడిని అంతు చూసేదాక నేను నిద్రపోనని మానవుడు కక్షతో రగిలిపోతా ఉండండి. ఇంకా ఎక్కడ చూసినా కానీ కులము మతము భేదము లేకుండా ప్రతి ఒక్కరు కూడా హత్యలకు కదా, మానభంగాలకు, దోపిడీకి పాల్పడుతూ అనేక ప్రజల ప్రాణాలు తీస్తూ ఉండడం మానవుడు. వచ్చిందా మనకి స్వాతంత్రం? మరి మానవుడికి స్వాతంత్రం ఎక్కడుందండి? మానవుడు ఎప్పుడైతే హత్యలు, దోపిడీలు, ఈ మానభంగాలు, ఈ ఘోరమైన కఠినమైన పరిస్థితి నుంచి మానవుడు విముక్తి చెందుతాడో అప్పుడే మనిషికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. నేను నమ్మగలను, దేశానికి స్వాతంత్రం వచ్చింది సంతోషమే. కానీ మనిషికి ఎక్కడొచ్చింది స్వాతంత్రం? మానవుడికి స్వాతంత్రం వచ్చినప్పుడే వాడు నిజముగా వాని ద్వారా దేశానికి, ప్రాంతానికి, పట్టణానికి నష్టం ఉండదండి. కరప్షన్ చేయడం ద్వారా ఎక్కువ ఘోరాలు జరిగిపోతున్నాయి. హత్యలు చేయడం ద్వారా, మానభంగాలు చేయడం ద్వారా మనకి స్వేచ్ఛ ఉందంటారా? లేదు. ఈరోజు సాటి మహిళ అర్ధరాత్రి రోడ్డు మీద తిరగలేని పరిస్థితి ఉందని మన పెద్దవారు చెప్తా ఉంటారు. గమనించండి, అర్ధరాత్రినే కాదు ప్రియులారా, ఆలోచించండి ఒక్కసారి. పరలోకం ముందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ పాపం నుంచి, ఈ అత్యాచారాల నుంచి, ఈ దోపిడీ నుంచి, ఈ కరప్షన్ నుంచి ఎప్పుడైతే మనిషి విడిపించబడతాడో అప్పుడే మనిషికి స్వాతంత్రం వస్తుంది. దేశానికి వచ్చింది సంతోషమే. మరి మానవుడికి ఎప్పుడు వస్తుంది? రండి వాక్యం చూసినట్టయితే పౌలు అంటాడు,
ఈ స్వాతంత్రము మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువే మనకి స్వాతంత్రం ఇచ్చాడు. ఎలా? పాపం అనే బంధకాల నుంచి విడిపించాడు, శాపం అనే కట్ల నుంచి, అనారోగ్యం నుంచి, దోపిడీ నుంచి, అత్యాచారం నుంచి, ఇట్టి క్రియల్లో ఉన్న వారందరినీ కూడా ఎవరు క్షమించలేరండి. కానీ క్రీస్తు యేసు ప్రభు క్షమించాడు. రండి, ఇదిగో నా ఎద్దుకు వచ్చి వాడిని ఎంత మాత్రం త్రోసివేనన్నాడు. కనుక ఆలోచిద్దాం. ఈరోజు ప్రభు అంటుండు, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. నువ్వు పాపంతో ఉన్నావా? ద్వేషంతో ఉన్నావా? రకరకాల మార్గంలో జీవిస్తున్నావా? అయితే క్రీస్తు యేసు నీకు ఒక అవకాశం ఇస్తుండు. రా, ప్రభు వైపు చూడు. దేవా, నా పాపాన్ని క్షమించయ్యా, నా అతిక్రమమును క్షమించు, ఇట్టి క్రియల్లో బ్రతుకుతున్నా, నన్ను క్షమించని ప్రభువు నువ్వు అడిగినట్లయితే, ఇదిగో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతుండు. అటువారికే నిజమైన స్వాతంత్రం వచ్చింది ప్రియులారా. అటువాడే నిజంగా స్వేచ్ఛగా తన ద్వారా ప్రజలకి, ప్రాంతానికి, పట్టణానికి ఎటువంటి హాని కలగదు. అటువారి ద్వారానే కరప్షన్ ఉండదు ప్రియులారా. క్రీస్తు యేసును నమ్మిన వారి ద్వారా భూమి మీనున్న వారికి ఎటువంటి నష్టం ఉండదు. వారే నష్టపోతారు తప్ప వారి ద్వారా పొరుగు వారికి నష్టం ఉండదు. రండి వాక్యం చూద్దాం. ఈ స్వాతంత్రం ఎవరు ఇవ్వగలరు మనకి? చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక వాక్యం రాయబడింది ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. శాపం నుంచి విడిపించాడు, పాపం నుంచి, బంధకాల నుంచి, భయంకరమైన కఠినమైన పరిస్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో కూడా క్రీస్తు యేసును అంగీకరించకముందు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే క్రీస్తు వాక్యాన్ని నేను చదివి గ్రహించానో, విన్నానో, అప్పుడు ప్రభు నన్ను విడిపించాడు. అప్పుడు సమస్తాన్ని, లోకములను సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసులో జీవించడం ప్రారంభించాను. ప్రియులారా, ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రభు నేను పిలుస్తాను. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మానవుడికి స్వాతంత్రం లేదండి. క్రీస్తులో నువ్వు నడిచినప్పుడే, క్రీస్తు యేసులోకి వచ్చి నీ పాపాలు ఒప్పుకున్నప్పుడే దేవుడు నిన్ను క్షమించగలడు. అందుకే అందరూ కూడా ప్రభు వైపు చూద్దాం. దేవుడు నేను ఖచ్చితంగా రక్షించి నిజమైన స్వాతంత్రంలోకి ఆయన తీసుకొని వస్తాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే మీ అందరికి కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు.